యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కన్నీటి తల్లి పునీత మోనికా, సెయింట్ మోనికా మదర్ ఆఫ్ టియర్స్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నాకు దీపం నీ వాక్యం. 4వ శతాబ్దంలో నివసించిన ఒక తల్లిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అనంటే, ఒక పాపి అయిన కుమారుడు తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా గొప్ప పునీతుడుగా మారతాడు. అంతేకాదు, ఆయన రాసినటువంటి ఒక గ్రంథం 24 వాల్యూమ్స్ అన్నమాట, సిటీ ఆఫ్ గాడ్. ఇప్పుడు సెమినేరియన్స్ చదువుకుంటారు. ఇంకా ఆయనకి మరణం లేదు అన్నమాట. ఆయన ఎవరో కాదు, సెయింట్ అగస్టిన్. ఈరోజు పునీత మోనికా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె యొక్క పండుగ రేపు. మరి ఆమె కుమారుడు సెయింట్ అగస్టిన్ గారి పండుగ అన్నమాట. ఇప్పటి పరిశుద్ధ తండ్రి గారు, పాపు గారు, పోప్ లియో 14 అగస్టీనియన్ సభకి చెందిన వాళ్ళు అన్నమాట. ఎందుకు ఈ తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? మరియ తల్లి అంటే దేవుని యొక్క తల్లి కదా. మరి ఎలిజబెత్ అమ్మ, జాన్ ది బ్యాప్టిస్ట్ తల్లి, యేసుప్రభు అంటారు ఆయనను గురించి, మానవులందరిలో జాన్ ది బ్యాప్టిస్ట్ కంటే గొప్పవాళ్ళు ఇంకా పుట్టబోరు అని అంటారు. ఆయన పండుగ కూడా మనం ఎల్లుండి జ్ఞాపకం చేసుకోబోతున్నామండి, 29వ తారీఖు అన్నమాట. వరుసగా చూడండి. మరి మోషే వాళ్ళ తల్లి ఎవరనంటే యోకేబేద్, దేవునికి మహిమ యోకేబేద్ అంటే. ఆ విధంగా నేను ప్రొద్దున ధ్యానిస్తుంటే తల్లుల గురించి, తండ్రుల గురించి రాయబడలేదు, కానీ ఎక్కువగా తల్లుల గురించి. ఆ తల్లి 3 పిల్లల్ని ఎలా పెంచుతుంది, ఒక బానిస స్త్రీ ఎలా పెంచింది దేవుని మహిమ కొరకు. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పింది విని మొదటి 5 గ్రంథాలు రాస్తాడు. ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు, జీవవాక్కులను తీసుకొని వస్తాడు. ఎంత గొప్ప అద్భుత కార్యాలు దేవుడు మోషే ద్వారా చేశారు. ధ్యానిస్తూ ఉంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు, 6 లక్షల మంది బానిసలు, అంటే 6 లక్షల కుటుంబాలు. బానిసలకి ఎలాంటి ఇల్లు ఉండొచ్చు? ఒక్క గది ఇచ్చుంటారా? ఇప్పుడు పని వాళ్ళు, వర్కర్స్ క్వార్టర్స్ అంటే మనం కూడా ఒక్క గది, వాచ్మెన్ ఉండడానికి ఒక గది ఇస్తాం కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఆమె తన పిల్లల్ని పెంచింది దేవుని మహిమ కోసం. అలాగే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను నేను. బెర్నదత్తమ్మ, మరియ తల్లి కనబడతారు కదా, పేపర్లు ఏరుకునేవాళ్ళు. మరి మరియ గొర్రెట్టి చిన్న అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాన్న కూలి చేసుకునేవాళ్ళు పొలాల్లో. ఇలాంటి వాళ్ళ పిల్లలు చేపలు పట్టుకునే పేతురు. దేవుడు ఎంత గొప్పగా వాళ్ళని మరి వాడుకున్నారు కదండి. శౌరి వారైతే గొప్ప కోటలోనే పుడతారు, పెద్ద కోటలో. కానీ తల్లి జాగ్రత్తగా దేవునిలో పెంచుతుంది. అంతోని వారి తల్లి కూడా, వాళ్ళది కూడా పెద్ద పెలేషియస్ హౌస్, కానీ జాగ్రత్తగా దేవుని కొరకు పెంచుతుంది అన్నమాట. అందరూ, హన్న, సమూయేలు ప్రవక్త తల్లి ఎలా అంటే దేవుని కొరకు పిల్లల్ని పెంచుతారు. వాళ్ళ నాన్నగారి గురించి ఎక్కువగా రాయబడలేదు కదా. కనుక తల్లులు ఈరోజు మోనికా తల్లి గురించి ధ్యానించుకోవాలండి. నేను కూడా ఒక తల్లినే. అయితే 127వ కీర్తనలో 3వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, పుత్రులు ప్రభువు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. మనకి వివాహం కానుకలు ఏంటంటే, దేవుడు ఇచ్చిన కానుకలు పిల్లలు అన్నమాట. ఆ పిల్లల్ని మనం ఎలా జాగ్రత్తగా ప్రభు వాక్యంలో, బోధనలో పెంచి దేవునికి కానుకగా ఇవ్వాలి. మరియ తల్లి, జోజప్ప గారు అలాగే చేస్తారు, జాగ్రత్తగా పెంచుతారు. 12 సంవత్సరాల లోపల పాత నిబంధనలో అన్నీ కూడా కుమారునికి బోధిస్తారన్నమాట. పిల్లలు వినే వయసు అదేనండి. గర్భంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత పుట్టిన తర్వాత 7, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాల వరకు మీరు జాగ్రత్తగా వాళ్ళని పెంచితే, ఇదో ఇంకొక సెయింట్ అగస్టిన్ పుడతారనమాట. హొరైజన్ ఆఫ్ ద చర్చ్ అంటారండి ఆయనని.
ఒక వెలుగు అన్నమాట. ఆయన రాసిన పుస్తకం కూడా. అది నేను చదవలేదు కానీ మై కన్ఫెషన్స్ చదివానండి. ఎంత చక్కగా అంటే ఇట్స్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ రిపెంటెన్స్ అన్నమాట. ఎంత పాపినైనా నన్ను నా పట్ల ఇంత కృప దేవుడు ఎట్లా చూపించారు అని పశ్చాత్తాపడుతూ అక్కడ రాస్తాడు. అందులో దేవుని యొక్క కృపని, ఆ తర్వాత ఆ కృప నాకు నా జీవితంలోనికి మా అమ్మ ద్వారా వచ్చింది అంటాడనమాట. మా అమ్మ తన చూపుల ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా మా హృదయాల్ని దేవుని వైపు తిప్పింది అని నా తల్లి ప్రార్థనలకు, నా తల్లి నా పట్ల చూపించిన ప్రేమకు నేను సదా నా తల్లికి రుణపడి ఉంటాను అని మై కన్ఫెషన్స్, నా సాక్ష్యములు అనే బుక్లో రాశారండి. నేను చదివాను, ఆ బుక్ నేను చదివాను. ఇప్పుడు చూడండి, మనం ఈ తల్లిని జ్ఞాపకం చేసుకొని తల్లులందరూ కూడా అలా ఆ తల్లిని పోలి ఉండాలండి. పండుగ అంటే అర్థం ఏంటంటే ఈ తల్లి ఎలా జీవించిందో, మోనికా తల్లి, తల్లులందరూ ఇలా జీవించాలి అని మనకి చర్చ్ బోధిస్తుంది అన్నమాట, వాళ్ళ సుగుణాలు. సో ఈమె మోనికా తల్లి ఉత్తర ఆఫ్రికాలో టగస్టే అనేటటువంటి పురాతన పట్టణంలో క్రీస్తు శకం 331లో జన్మిస్తుందండి. ఆమె తల్లిదండ్రులు చాలా దైవభీతి గల వాళ్ళు అన్నమాట. ఆ రోజులలో క్రైస్తవ కుటుంబాలంటే ఎప్పుడూ ప్రార్థన, పరిశుద్ధత, దేవుణ్ణి గౌరవిస్తూ ఆ తర్వాత పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండడం అన్నమాట. యేసు ప్రభు యొక్క లక్షణాలని కలిగి జీవించేవాళ్ళు. ఎవరిని చూసినా కూడా క్రీస్తు యొక్క ప్రేమ ఇతరులకి అందిస్తూ అలా వెలుగులాగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఒక వృద్ధ బానిస స్త్రీ అంటండి, వీళ్ళందరికీ తల్లిలాగా పెంచుతుందన్నమాట. చాలా క్రమశిక్షణ నేర్పిస్తుందంట వాళ్ళకి. ఆ తర్వాత ఆత్మ నిగ్రహాన్ని నేర్పిస్తుందంట. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే మనము వాళ్ళకి తిరిగి జవాబు చెప్పద్దు, మౌనంగా ఉండాలి. ఆమె కూడా విశ్వాసురాలన్నమాట. ప్రతి విషయంలో కూడా భోంచేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగకూడదు, వాటర్ తాగకూడదు. అలా ఒకరినొకరు క్షమించుకోవడము ఆమె వీళ్ళకి నేర్పిస్తుందంట. అయితే ఈ అమ్మాయికి 20 సంవత్సరాలప్పుడు పెళ్ళి అవుతుందండి. 351లో పెళ్ళి అవుతుంది. అయితే 4వ శతాబ్దం కాబట్టి ఎక్కువ మంది క్రైస్తవులు ఉండేవాళ్ళు కాదు కనుక క్రైస్తవేతరంతో వివాహం జరుగుతుంది. వయసులో కూడా పెద్ద, చాలా కోపిష్టి, మరి తెలీదు వాళ్ళకి, దుర్వ్యసన లోలుడు, ఇంకా పెట్రిషియస్ అన్నమాట. పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి రోజు చూడండి, అబ్బాయి తాగే టైం అయిపోయింది, 10 o'clockకి తాగాలి. ఆ పూలదండ రిసెప్షన్ అవుతుంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడండి. ఏం భయం లేదు, ఒక బాధ్యత లేకుండా. అప్పుడు ఈ అమ్మాయి తరఫున చుట్టాలు వస్తారు కదా, ఇంకా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటారు, అయ్యో ఈ అమ్మాయి గొంతు కోసారు, ఇంత మంచి అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చాను. దేవుని యొక్క ప్రణాళికలండి. ఇంకా తర్వాత చూడండి, వాళ్ళ అత్తగారు కూడా అబ్బాయి పోతుంటే ఆపలేవా అమ్మ అని అరుస్తుంది, రుసరుసలు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పడక గదిలోకి తీసుకెళ్తారు. ఒక్కతే ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఆ గదిలో, పడక గదిలో ఒక క్యాండిల్ వెలిగించుకొని ప్రార్థన చేసుకుంటుందంట. ప్రతి ఒక్కరికి మరి మొదటి రాత్రి, తొలిరే ఎన్నో మధురమైనటువంటి స్మృతులు. కానీ ఈరోజు ఈ రాత్రి నేను నీతో గడుపుతున్నాను అంటే నా రాత్రులన్నీ ఇలాగే ఉంటాయా యేసు అని ప్రార్థన చేసుకుంటుందంటండి. ఎప్పుడో 2 గంటలు గట్లా త్రాగి ఇలా తూలుతో వచ్చి ఇంకా పడుకోలేదా నువ్వు అని అలా బెడ్ మీద పడిపోతాడు. ఇంకా ఆయన షూస్ తీసేసి ఇంకా తను ప్రార్థన చేసుకుంటుంది అనమాట. ఆ ఇంటి వాతావరణం ఏంటంటే అరుపులు, ఒకరి మీద ఒకరు అరుపులు, మర్యాద లేకపోవడము. అత్త ఊరికే రుసరుసలు చీపురు తీసుకొని వస్తుందంట కొట్టడానికి. అప్పుడు ఫాదర్ దగ్గర పరిగెత్తి, నేను ఆ ఇంట్లో ఉండలేను ఫాదర్, నాతో కాదు, వాళ్ళు ఇట్లా ఉన్నారు అని అంటే ఫాదర్ చెప్తారంట, అలా కాదమ్మా, దేవుడు నిన్ను ఆ ఇంట్లోకి పంపించారు ఒక వెలుగులాగా, నీ ద్వారా వాళ్ళందరినీ మారుస్తారు,
నువ్వు దేవుణ్ణి అడుగు, నాకు శక్తి ఇవ్వు ప్రభా, నేను నీ ప్రేమను పంచివ్వాలి అని చెప్పు. ఓర్పు వలన కొంచెం ఓర్చుకో. నువ్వు ఓర్చుకున్నట్లయితే ఓర్పు సహనం వల్ల మనం జయిస్తామని యేసుప్రభు చెప్పారు కదా అని చెప్తే, అలాగే ఫాదర్ అని చెప్పి నా కోసం ప్రేయర్ చేయండి అని ప్రేయర్ చేయించుకొని ఇంకా ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరిని మార్చాలి. ఆమెలో ప్రార్థన చేస్తుంటే ఆ ధైర్యం వచ్చేస్తుందంట. అందరినీ కూడా దేవుని శక్తితో మార్చాలని. భర్త తాగి వస్తుంటే ప్రభా నాకు 1 గంట ఓర్పునివ్వు, ఆయన ఏమన్నా నేను తిరిగి మళ్ళీ ఏం జవాబు చెప్పకూడదు. యేసు ప్రభా నువ్వు పిలాతు ముందు మౌనంగా ఉన్నావు కదా, నేను కూడా అలాగే ఉండాలి. డెడ్ బాడీ అయితే నాకేం కోపం రాదు కదా. అలా అని ఆయన ఎంత అరిచినా ఏం మాట్లాడకుండా అసలు వినపడనట్లుగా భోజనం ప్రేమగా పెట్టి ఆయన పడుకున్న తర్వాత ఇంకా అప్పుడు కన్నీటి ప్రార్థన చేసేదంటండి. ఆయన రాస్తాడు, అగస్టిన్ రాస్తాడనమాట. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలకి బాబు పుడతాడు అగస్టిన్. తర్వాత ఇంకో బాబు పుడతాడు. తర్వాత నెవిజియస్, ఇంకొక పాప పుడుతుంది పర్పెచువల్ అని. ఇలా 3 బిడ్డలు కలుగుతారు. కానీ ఈమె కన్నీటితో ఆయన కొరకు ప్రార్థిస్తూ ఉంటుంది. అత్తగారికి పక్షవాతం వచ్చినప్పుడు సేవ చేస్తుందంటే, చాలా సేవ. అంటే ఇంకా అత్తగారు అడుగుతుందంట, పశ్చాత్తాపం ఎక్కువైపోయి, నేను చీపురుతో కొట్టాను కదమ్మా, ఇంత సేవ నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు, ఎట్లా నన్ను ప్రేమించగలుగుతున్నావు, ఆమెకు తినిపించి అన్నీ చేస్తుంటే అది యేసు ప్రభు ప్రేమాత్మ అని చెప్తే, ఇంకా ఆమె ఇంత మంచి గొప్ప దేవుడా యేసు ప్రభు అని అత్తమ్మ, ఇంట్లో ఆడపడుచులు అందరూ కూడా యేసు ప్రభుని స్వీకరిస్తారంటండి. కానీ ఈయనలో మాత్రం మార్పు రావట్లేదు, భర్తలో. ఇంకా ఆయన కొరకు ప్రార్థన చేస్తుంటే 20 years ప్రార్థన చేస్తుంది అంటండి భర్త కొరకు. కీర్తన 56:8 ఏముంటుందంటే, నేను నీ కన్నీటిని సీసాల్లో పోసి ఉంచాను, నా గ్రంథంలో వాటిని లిఖించాను. 56 కీర్తన 8. పరలోకంలో దేవదూతలు, మనందరికీ ఒక్కొక్క దేవదూత ఉంటారండి. ఇక్కడ ఉన్నట్లే డేట్ వేసి మన ఆ రోజు దేవుని కొరకు ఏం చేస్తామో రాస్తారనమాట. ఈమె కార్చే కన్నీళ్ళన్నీ, చేసే ప్రార్థనలు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా పేదవాళ్ళకి చాలా సహాయం చేసేదంటాడు. మా అమ్మకి ఎంత కరుణ అంటే సమాధులు, పునీతుల సమాధుల్ని విజిట్ చేయడానికి వెళ్తే కూడా అక్కడ భిక్షగాళ్ళకి వేడివేడి కాఫీ తీసుకొని వెళ్ళేదంట. ఇంటికి ఎవరు వచ్చినా ఆ రోజులలో మ్యారేజ్ అంటే 2 విషయాలు చెప్తారంటండి దంపతులకి. ఏంటి అంటే, మొదటిది 128వ కీర్తన, మీరు మీ పిల్లల్ని ఆశీర్వదించాలి, దేవునిలో పెంచాలి, పిల్లల్ని కూడా మీ చేతులతో ఎత్తుకొని ఆశీర్వదించి వాళ్ళకు కూడా దేవుని యొక్క వాక్యం బోధించాలి. మొదటిది అనమాట 128వ కీర్తన. అందుకే అందరూ చదువుకోవాలని చెప్తాను. ఆ తర్వాత రెండోది ఏంటంటే, క్రైస్తవుల ఇండ్లు పేదవాళ్ళకి ఎప్పుడూ తెరిచి ఉండాలంటాడు. ఏ సమయంలో వచ్చినా దేవదూతలు వస్తారు, యేసుప్రభువే వస్తాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు అన్నం పెట్టాలి. ఆ ఊర్లో ఎవరికైనా ఆకలేస్తే ఈ అమ్మ దగ్గరికి వెళ్తే అన్నం దొరుకుతుంది, అలా బోధించాడు. ఇంకా ఆమె కార్చిన కన్నీళ్లు పరలోకంలో దేవదూతలు సీసాల్లో పోస్తే యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తుంటాడు. చూడండి ఎన్ని కన్నీళ్లు కారుస్తుందో ఆ తల్లి, భర్తని మార్చండి అని. అప్పుడు తండ్రి దేవుడు పరిశుద్ధ ఆత్మనిస్తే యేసు ప్రభు పెట్రిషియస్ మీద కుమ్మరిస్తారండి. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ముందు మన పాపాలని ఒప్పిస్తాడు. త్రాగుబోతులు చూడండి, త్రాగితే వాళ్ళకి ఏం తెలియదు కదా, అలాంటి పరిస్థితి అన్నమాట. అసలు ఇది పాపం అని తెలియదండి ఎవరికైనా కూడా. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఇది పాపం, నువ్వు దేవుని బిడ్డ, ఇలా త్రాగొచ్చునా, నీకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నీ తల్లి ఉంది, నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ఒక్కొక్కటి ఆయనలో ఎంత పశ్చాత్తాపం అంటే, మోనిక ఇన్ని రోజులు నేను ఎట్లా నిన్ను హింసించాను, నీకు బాధ అనిపించలేదా, నువ్వు ఎలా భరించగలిగావు, నాకు యేసు ప్రభువే నాకు శక్తి ఇచ్చారండి. ఇంకా పశ్చాత్తాపడతాడు, నాకు కూడా జీసస్ కావాలి, ఆ జీసస్ అంటాడు. ఫాదర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత పాప సంకీర్తనం చేపించి తర్వాత అన్నీ బోధించి విశ్వాసం గురించి బాప్టిస్మం ఇస్తారు ఫాదర్. మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉంటాడు.
అప్పుడు ఆమెకి ఎంత సంతోషం, అబ్బా నా జీవితం అంతా ఇంకా ఇప్పటి నుంచి ఇంకా హెవెనే, ఎంత ఆనందం, అంత ప్రేమను చూపిస్తాడనమాట. 20 ఇయర్స్లో చూపించని ప్రేమ. పిల్లల్ని కూడా చాలా చక్కగా చూస్తాడు. చాలా ఆనందంగా ఉన్నాను అనుకునే సమయంలో ఆయన చనిపోతాడండి. ఇంకా లివర్ క్యాన్సర్ వస్తుంది, త్రాగి కదా. అప్పుడు వచ్చిన వాళ్ళు చూడడానికి, ఆ పోనీలే పీడపోయింది, ఊరికి తాగుబోతాయనతో పెళ్లి రోజు నుంచి ఏడుస్తున్నావుగా పోనీ అని. అయితే ఆమె అంటుందంటండి, మోనిక మీరు అలా అనొద్దు, దేవుడు తన కొడుకుని నా చేతిలో పెట్టాడు, నేను సాతాన్తో పోరాడి నా భర్తని ఆ సాతాన్ చేతుల నుంచి విడిపించి దేవుని చేతికి అప్పగించాను, క్రైస్తవ భార్యగా నా బాధ్యత చేశాను. ఇంకా తర్వాత ఆ సమయానికి కొడుక్కి 17 సంవత్సరాలు వస్తాయండి. అగస్టిన్ మీద చాలా ఆశలు పెట్టుకుంటుంది అనమాట. నువ్వే ఇల్లంతా చూసుకోవాలి, తమ్ముడు చెల్లెలు నన్ను అని చెప్పి అప్పు చేసి కార్తేజ్ అనమాట, ఉత్తర ఆఫ్రికాకి రాజధాని. ఇప్పుడు మాది వరంగల్ అవుతే మా అమ్మ వాళ్ళు నన్ను హైదరాబాద్ చదవడానికి పంపించారు కదా, అలా కార్తేజ్కి పంపిస్తుంది అనమాట. అప్పు చేసి బాగా చదువుకో నాన్న అని పంపిస్తే ఇక్కడేమవుతుంది చూడండి. అక్కడ ఆ టైంలో మరి ఒక మానిషియన్ గ్రూప్ అని ఒక మతం ఉంటుందంటండి. రోమా ప్రభుత్వమే ఆ మతాన్ని నిషేధించిందండి. ఆ కాలేజ్లో ఒక గ్రూప్ అన్నమాట పిల్లలు, వాళ్ళు ఈ మతాన్ని అందరికీ బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తారు అగస్టిన్ అంటే అభిషిక్తుడు అండి. యాక్చువల్గా దేవునికి ఎంత గొప్ప ప్లాన్ ఉందంటే అభిషేకించబడ్డవాడు సువార్త బోధించడానికి అని. వాళ్ళు చూస్తారు అగస్టిన్ ఈజ్ సో ఇంటెలిజెంట్, ఇంకా వెరీ గుడ్ ఆరేటర్, అంటే మంచి వక్త, ఆయన బోధిస్తే ప్రజలు అంత కన్విక్షన్ వస్తుందని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గ్రూప్లో చేర్చుకుంటారు. అప్పుడు అగస్టిన్ని తీసుకెళ్ళి ఇంకా బోధించడానికి అనమాట. ఇంకా ఆ గ్రూప్లో అమ్మాయిలు కూడా ఉంటారు కదా. ఒక అమ్మాయితో ఉండి 17 సంవత్సరాల వయసు కదా, ఒక అమ్మాయితో ఉండి ఒక బాబు కూడా పుడతాడనమాట. 18 సంవత్సరాలకే బాబు పుడతాడు. వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, కొడుకు వస్తాడని చెప్పి. అన్నయ్య వస్తున్నాడు రా, ఇంకా మన కష్టాలు పోతాయని. ఎలా వస్తాడు, ఈ అమ్మాయితో ఒక బిడ్డ పుడితే ఆ కొడుకుతో కలిసి వస్తాడు. ఆమెకి ఎట్లా ఉంటుందండి, ఇంకా చాలా కోపం వచ్చేసి వెళ్ళిపోరా ఇంట్లోంచి అంటుంది అనమాట. అన్న తర్వాత అక్కడే ఇంకా వాళ్ళ ఊర్లోనే టగస్టేలో వేరే ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అద్దెకి తీసుకొని ఉంటాడు. ఇంకా చాలా ప్రేర్ చేస్తుంది దేవుని, నేను ఎంత ఆశలు పెట్టుకున్నా నా కొడుకు మీద ఇట్లా వచ్చేసాడేంటి అని చాలా కన్నీటి ప్రార్థన చేస్తుంటే చేసి అలా ఏడ్చి నిద్రలోకి పోతే అప్పుడు ఆ నిద్రలో కలలో దేవుడు మాట్లాడతారు. ఒక యువకుడు అంటే దేవదూత అనమాట. అమ్మ నువ్వు ఎక్కడుంటే నీ కొడుకు అక్కడే ఉంటాడు చూడు అని అంటే ఇట్లా చూస్తే కలలో తన ప్రక్కనే ఉంటాడనమాట. తర్వాత మెలకు వచ్చేస్తుంది. ఏంటి ఈ కళకు అర్థం అని అంటే, నీ విశ్వాసంలోకే నీ కొడుకు వస్తాడు. అప్పుడు సంతోషంగా కొడుకు దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి కళలో ఇలా చెప్పాడు, బాబు నేనున్న విశ్వాసంలోకి నువ్వు కూడా వస్తావు. కాదమ్మా నువ్వు రాంగ్ విని ఉంటావమ్మా, నీ కొడుకు విశ్వాసంలోకి నువ్వు వస్తావని. సాతాన్ని దేవుడమ్మా, ఆయనకి ఆది అంతం లేదు, ఆయనని దేవుడు, నువ్వే నా విశ్వాసంలోకి వస్తావని చెప్పుంటాడు. సరే ఇంకా ఎందుకు ఆర్గ్యూ చేయడము వీడితోటి అనుకొని ఒకటి మాత్రము ఆమె బైబిల్ చదువుకుంటూ ఎక్కువ కీర్తనల గ్రంథం చదివేదంటండి. రోజు మాస్ అటెండ్ అయ్యేది, తర్వాత కీర్తనల గ్రంథం ఎక్కువగా చదువుకునేది, ఉపవాసాలు చేసేవాళ్ళండి ఆ రోజులలో. డిడాకే ఫస్ట్ బైబిల్లో క్రిస్టియన్స్ బుధవారము ఫ్రైడే, వెడ్నెస్డే ఫ్రైడే ఉపవాసం చేసేవాళ్ళు అనమాట. సో ఇంకా అలా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేమను చూపించినప్పుడు పిల్లలు మారుతారు అనుకొని, నేను తల్లిగా నువ్వు ప్రేమించకపోతే నీ బిడ్డని ఇంకెవరు ప్రేమిస్తారు, నీ కడుపులోంచి నీ ద్వారా లోకానికి వచ్చాడు, నాన్న ఇంటికి వచ్చేయండి, ఇట్లా వద్దు అంటే ఇంటికి వచ్చేస్తాడనమాట. అప్పుడు అమ్మ పెళ్ళి చేస్తానమ్మా అని అమ్మాయితో చెప్తుందనమాట. చెప్తే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఆంటీ, ఆ మ్యారేజ్ ఏంటి అని. అప్పుడు ఆమె ఇంత ప్రేమ చూపిస్తే మోనిక ఉండలేక వెళ్ళిపోతుందండి. మనం ఎంత ప్రేమ చూపిస్తాం చూడండి, అప్పుడు అపవిత్ర ఆత్మలు ఉండలేవన్నమాట, వెళ్ళిపోతుంది. ఇంకా
తన ఫ్రెండ్ చనిపోతాడనమాట. అగస్టిన్ ఫ్రెండ్ చనిపోతే చాలా డిస్టర్బ్ అయిపోతాడు. మిలాన్ రోమ్ వెళ్తానంటాడు చేంజ్ కోసం. నేను కూడా నీతో వస్తా బాబు అంటే అమ్మని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తన ఫ్రెండ్ని తీసుకొని, అగస్టిన్ ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని మిలన్ వెళ్తుంది. అక్కడ వెతుకుతూ ఉంటుంది అనమాట, ఎక్కడున్నాడో కొడుకు అని చెప్పి. చూడండి, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎట్లా అద్భుతం చేస్తారంటే, అక్కడ బిషప్ ఆంబ్రోస్ గారు వాక్యం బోధిస్తుంటారు. యేసు ప్రభు నీ కొరకే సిలువలో చేతులు చాచి నిన్ను పిలుస్తున్నారు, నీ కొరకే ఆయన రక్తం చిందారు, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నీ కొరకు రేయింబావులు వేచి ఉన్నారు. అలా వింటూ ఉన్నప్పుడు ఆయన అలా వెళ్తూ అనుకోకుండా ఆ చర్చిలోకి వస్తాడు, వాక్యం వింటాడు. తర్వాత పరిశుద్ధ ఆత్మ తాకుతారు, కన్నీళ్ళు ఇట్లా వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఆయనకి. తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత ఆంబ్రోస్ బిషప్ గారు కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. ఆయనకి ఇంకంత పశ్చాత్తాపం అనమాట. కల్వరి దర్శనం, వాళ్ళమ్మ వెతుకుంటూ కొడుకు కోసము అక్కడికే వస్తుంది. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. అప్పుడు అమ్మ ఏదో నా కొడుకు ఎక్కడున్నాడో తెలియట్లేదు తండ్రి గారు అని చెప్తే, నీ కొడుకు ఇక్కడే ఉన్నాడని చూపిస్తారనమాట. ఆయన ఇంకా చాలా విషయాలు యేసుప్రభు గురించి చెప్పి ఆయనకి బ్యాప్టిజం ఇస్తారండి. అప్పుడు ఇంకా బైబిల్ తీసి వాళ్ళ అమ్మకి వాక్యం చదివి వినిపిస్తాడనమాట. రోమా 13:14 వచనాలు అనమాట. మనము సత్ప్రవర్తన కలిగి వెలుగు ప్రజలుగా జీవించాలి, వినోదాలు విందులు ఉండకూడదు, క్రీస్తు యేసును ధరించుకొని మనము శరీర వాంఛల్ని తృప్తిపరచుటలో మనం చూపే శ్రద్ధ మానివేయదము అని బైబిల్ తీసి వాళ్ళ అమ్మకి చదివి వినిపిస్తే చాలా ఆమె ఏడుస్తుందండి. అంటే ఆనంద బాష్పాలు. ఒకరోజు తప్పకుండా దేవుడు ఇది చేస్తారు. ఆమెకి ప్రార్థనలో దేవుడు చూపిస్తారు. 1000 మంది ముందు తన కొడుకు సువార్త బోధిస్తున్నట్లు. ఈ దర్శనం మనం పొందాలండి మన పిల్లల విషయంలో. అది జరుగుతుంది. ఇంకా తర్వాత వాళ్ళు బయలుదేరి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారనమాట. రోమ్ నుంచి వస్తూ ఉంటే ఓస్టియా, అది ఓడరేవ్ అనమాట, ఆమెకి జబ్బు చేస్తుందండి. ఇంకా జబ్బు చేసినప్పుడు జ్వరం వస్తుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళలేనని తనకు తెలిసిపోతుంది. 9వ రోజు జ్వరం ఎక్కువ అవుతూ ఉంటుంది. కొడుకు ఒడిలో ఉంటుంది అనమాట. బాబు ఎప్పుడు చెప్పేది నాన్న సమాధి ప్రక్కనే నన్ను సమాధి చేయి. ఇప్పుడు అది కూడా ఆ కోరిక కూడా లేదయ్యా, నన్ను ఎక్కడ సమాధి చేస్తావు అనేం లేదు, కానీ నువ్వు దివ్య పూజ బలి అర్పించినప్పుడు అమ్మని జ్ఞాపకం చేసుకో, ఈ తల్లిని జ్ఞాపకం చేసుకో అని ఆ చివరి కోరిక కోరి ఆ కుమారుని ఒడిలో మరణిస్తుందన్నమాట. ఇంకా ఆమెని సమాధి చేస్తాడు. ఇంకా తర్వాత తన సాక్ష్యాల్లో రాస్తాడండి, అమ్మ మా కొరకు ఎలా ఏడ్చింది, ఎంత ప్రేమ చూపించింది. అమ్మ ఎగతాళి చేసేవాడు అనమాట. అప్పుడు క్రిస్టియన్స్ని చూస్తే ఎగతాళి చేయడం, అమ్మని చూస్తే ఎగతాళి చేయడం. నన్ను ఎంత ప్రేమించింది అమ్మ, అమ్మ ప్రేమ నాలో మంచిని పెంచింది అని వాళ్ళ అమ్మని గురించి రాస్తాడండి. అందువల్లే 4వ శతాబ్దంలో తల్లి ఈరోజు ప్రపంచమంతటా కూడా ఈ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉందన్నమాట. అలాంటి తల్లులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారండి. తల్లులందరి పిల్లల కొరకు ప్రార్థించే తల్లి, కన్నీటి ప్రార్థన చేసే తల్లి. దేవుడు పట్టుకునే వరకు దేవుడు పట్టుకునే వరకు పట్టుదలతో ప్రార్థించాలి. కొలోసి 1:13 చెప్తారు, దేవుడు మనల్ని అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తీసుకొని వచ్చాడు. అది ఎలా జరిగిందంటే తల్లి ప్రార్థన. నేను ఒకసారి చదువుతాను, మీరు దయచేసి రాసుకొనండి. కన్నీటి తల్లి పునీత మోనికా, సెయింట్ మోనికా, మదర్ ఆఫ్ టియర్స్. క్రీస్తకం 331 మోనికా జననం. ఉత్తర ఆఫ్రికాలోని తగస్టే అను పురాతన పట్టణం. 351 20 సంవత్సరాల వయసులో పెట్రీషియస్ అను క్రైస్తవేతనితో మోనికా వివాహం జరిగినది. మీ సహనం వల్ల మీరు జయించెదరు. ఓర్పుతో ప్రేమతో సేవ చేసి అత్తగారి హృదయాన్ని గెలుచుకుంటుంది. క్రీస్తకం
354లో పెద్ద కుమారుడు అగస్టిన్ జన్మిస్తాడు. ప్రార్థనే శక్తి, ప్రార్థనే ధైర్యం, ప్రార్థనే జయం. ప్రార్థన వలన ఆమెలో మనోధైర్యం, ఓర్పు, విశ్వాసం వృద్ధి చెందాయి. మోనిక ఆధ్యాత్మిక దినచర్య, దివ్య పూజ, ఉపవాసం, ప్రార్థనలు, పేదలకు దాన ధర్మములు, బైబిల్ గ్రంథ పఠనం. ఆమె ఎక్కువగా కీర్తనల గ్రంథం చదివి ధ్యానించేవాళ్ళు. మా అమ్మ పేదల పట్ల ఎంతో కరుణ కలిగి జీవించింది అని అగస్టిన్ అమ్మని గురించి సాక్ష్యం ఇస్తాడు. మోనిక తన భర్త రక్షణ కొరకు 20 సంవత్సరాలు ప్రార్థించింది. క్రీశకం 371లో పెట్రీషియస్ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటాడు. అయితే 17 సంవత్సరాల వయసులో అగస్టిన్ దారి తప్పుతాడు. సాతాన్ను ఆరాధించు మానిషియన్ మతంలో చేరుతాడు. నీ కంట తడి ఆరకుండా ఉన్నచో నీ కుమారుడు మారుతాడు అని ఒక బిషప్ గారు ఆమెకి సలహా ఇస్తారు. ఆ మాటలను దైవ సందేశంలా భావించి విశ్వాసంతో ప్రార్థిస్తుంది. కుమారుని కూర్చిన మోనికా దర్శనం. అమ్మా, నీవు ఎక్కడ ఉంటే నీ కొడుకు అక్కడే ఉంటాడు అని దర్శనంలో దేవుడు చెప్తారు. అమ్మ ప్రేమ నాలో మంచితనంను పెంచింది అని అగస్టిన్ వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు. 387లో నూతన సృష్టిగా మారిన అగస్టిన్ 33 సంవత్సరాల వయసులో హౌ లేట్ హ్యావ్ ఐ కమ్ టు నో ది లార్డ్ అంటారు. అమ్మా, మనం ఇక నుండి వెలుగు ప్రజలుగా జీవిద్దాము అని బైబిల్ చదివి వినిపిస్తాడండి అమ్మకి. 387లో మోనిక మరణము, పరలోక ప్రవేశం. 56 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాలు భర్త కొరకు, 16 సంవత్సరాలు కుమారుని కొరకు ప్రార్థిస్తుంది. తన తల్లిని గురించి రాస్తాడండి అగస్టిన్. నన్ను దేవుని దరికి చేర్చిన నా తల్లికి, ఆమె ప్రార్థనలకు, ఆమె ఉన్నతాశయాలకు నేను సర్వదా రుణపడి ఉంటాను. నేను నా జీవితంలో మా అమ్మ ప్రేమను వర్ణించలేను. మా అమ్మ చూపులు, మాటలు మరియు కదలికలు నా హృదయంను దేవుని వైపు మరల్చాయి. దేవా, నేను నీ కుమారునిగా మనగలుగుచున్నానంటే అది కేవలం నీవు నాకిచ్చిన అమృతమూర్తి మా అమ్మ వలననే అంటారండి అగస్టిన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం తల్లులందరం. దేవుడు మన పిల్లల్ని ఆ విధంగా వాడుకోవాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. పునీత మోనిక తల్లి ఎలా కన్నీటితో ప్రార్థించిందో, భర్త కొరకు 20 సంవత్సరాలు, కుమారుని కొరకు 16 సంవత్సరాలు. అలాంటి భారం మాకు దయచేయండి ప్రభా. మా పిల్లల కొరకు కన్నీటితో ప్రార్థించేటట్లుగా పిల్లల్ని మీరు, మా బిడ్డల్ని మీరు మీ చేతిలో మంచి పాత్రలుగా వాడుకునేటట్లు కుమ్మరి మీరు, మరి మా పిల్లలు మంచి పాత్రలుగా వాళ్ళని మలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా, చర్చికి ఆశీర్వాదకరంగా, అన్ని తరాల వారికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు వాళ్ళ కొరకు ప్రార్థించడానికి ప్రార్థన భారాన్ని దయచేయండి ప్రభా. ఉపవాసంతో కన్నీటితో ప్రార్థించేటట్లు సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మని మా బిడ్డల మీదకి కుమ్మరించండి ప్రభా. మా బిడ్డలు మీ చిత్తంలోనికి రావాలి, సాతాను చిత్తంలోనికి కాదు ప్రభా. సాతాను చేతుల్లోంచి విడిపించి ప్రభా మీ చేతుల్లోకి తీసుకొని మంచి పాత్రలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా బిడ్డల్ని వాడుకొనండి. తల్లునని అభిషేకించండి ప్రభా. మా అమ్మ నా కొరకు కన్నీటి ప్రార్థన చేసింది, నన్ను దేవునితో కనెక్ట్ చేసింది, నా తల్లి వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నానని ప్రతి బిడ్డ తల్లిని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా తల్లులని అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ద్వారా మన బిడ్డలు కూడా ఆ చీకటి నుంచి, సాతాను చేతిలోంచి విడిపించబడి దేవుని చేతిలో మంచి పాత్రలుగా వాడబడేటట్లు మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.